బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేరళ హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్, ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ కు బెదిరింపులు వచ్చాయి. 3 విమానాలు సేఫ్ ల్యాండింగ్ అయ్యాయి. వెంటనే ప్రయాణికులను ఐసోలేషన్ కు తరలించారు. విమానాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలకైతే వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా కూడా 3 విమానాలకైతే బాంబు బెదిరింపులు వచ్చాయి. సో దీంతో కూడా వెంటనే సిబ్బంది అప్రమత్తమై సేఫ్ గా ల్యాండ్ చేసిన అనంతరం కూడా ప్రయాణికులను ఐసోలేషన్ వార్డుకైతే తరలించారు. దీనికి సంబంధించి ఇప్పటికే విమానం లోపల కూడా బాంబ్ స్క్వాడ్ అయితే తనిఖీలు చేపట్టింది. అసలు ఈ బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా రావడంతో కూడా ఎవరు పెట్టారు, అసలు అగంతకులు పెట్టారా, ఏమై ఉంటుందనే దానిలో కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా తనిఖీలు నిర్వహిస్తుండగా కూడా మరో పక్కన ప్రయాణికులు అందరినీ సేఫ్ గా ల్యాండ్ చేసే అనంతరం ఐసోలేషన్ వార్డుకైతే తరలించారు. సో డైలీ చూసుకుంటే కనుక వరుస విమానాలకైతే వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే 3 విమానాలకు ఏకంగా కూడా బాంబు బెదిరింపులు ఇవ్వడంతో ముందుగానే అధికారులు అలర్ట్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏకంగా 3 విమానాలకైతే బాంబు బెదిరింపులు వచ్చాయి. సో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే వరుసగా బాంబు బెదిరింపుల మెయిల్స్ అయితే కలవరం పెడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు కూడా తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి 3 విమానాలకైతే బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన మెయిల్స్ అయితే వచ్చినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించారు అధికారులు. దీనికి సంబంధించి 3 విమానాలకు సంబంధించి కేరళ కన్నూర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి అయితే, అదేవిధంగా ఫ్రాంక్ఫర్ట్, అదేవిధంగా హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కి, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ కి అయితే ఈ 3 విమానాలకు కూడా ప్రెసెంట్ అయితే ఈ బాంబు బెదిరింపులు రావడంతో ఎమ్మటే అప్రమత్తమైనటువంటి అధికారులు ఎయిర్పోర్ట్ లోనే విమానాలని ఆపేసి విమానాలని చెక్ చేసిన అనంతరం, బాంబ్ స్క్వాడ్స్ తోటి చెక్ చేసిన అనంతరం అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ఐసోలేషన్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. తరలించిన అనంతరం ఎలాంటి బాంబులు లేవని చెప్పేసి నిర్ధారించారు అధికారులు. అయితే దీనికి సంబంధించి వరుసగా ఇలాంటి మెయిల్స్ రావడంతో, ఇలాంటి బాంబు బెదిరింపులు వస్తున్న కారణంగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అథారిటీ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెసెంట్ అప్రమత్తమై వెంటనే దానికి సంబంధించిన చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఎవరు మెయిల్స్ పంపిస్తున్నారు, అసలు ఇలా బెదిరింపుకు సంబంధించిన సమాచారం ఎవరు పంపిస్తున్నారు అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే గతంలో కూడా, అంటే ఇప్పటికే వరుసగా వారం నుంచి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం, మెయిల్స్ రావడం, ఆ తర్వాత దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ తోటి కంప్లీట్ గా తనిఖీలు చేసిన అనంతరం ఎలాంటి బాంబులు లేవు అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్, ఫేక్ ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి నిర్ధారించుకొని ఆ తర్వాత ప్రయాణికుల్ని సురక్షితంగా పంపిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ అయితే ఈ దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఎవరు మెయిల్స్ పంపిస్తున్నారు, ఎవరు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి ఆ విషయంలోనే ప్రజెంట్ అయితే దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే వరుస విమానాలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా వచ్చిన 3 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో సేఫ్ గా ల్యాండ్ చేసి ప్రయాణికులు అయితే సురక్షితంగా దించేశారు. అయితే ఎవరు పెట్టారు, అగంతకులు ఎవరనే దానిపై కూడా ఇప్పటికే దర్యాప్తు